హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు ఒక వెరైటీ ఆమ్లెట్ చూపిస్తానండి. మీరు ఎన్నో ఆమ్లెట్లు తినుండొచ్చు, రోజు వేసుకొని తినుండొచ్చు, కానీ నేను చేసే వెరైటీ వేరు. దానికి ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటా, కరివేపాకు, క్యారెట్ తురుము, అలాగే 4 eggs తీసుకున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్ ఏదన్నా ఒక చట్నీ ఉంటే ఆ చట్నీతో నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అసలు ఇంకా ఏ కర్రీస్ అక్కర్లేదన్నమాట. అలాగే బీట్రూట్ చట్నీ చేశానండి. అది వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. ఇలా ఆమ్లెట్ వేసుకొని వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి కలుపుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. అసలు ఫుల్ మీల్స్. ఇంకా మీరు ఇంక ఏ రకం తినాలనిపించదు అనమాట, అంత బాగుంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్స్ వేసేస్తున్నాను, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, టమాటా అన్నీ వేసేసాను. ఇప్పుడు ఇందులో సాల్టు, కారం, కొంచెం పసుపు, పెప్పర్ పౌడర్ కొంచెం వేస్తున్నాను. అంతేనండి. మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇలా. మనకి ఎంతమంది ఉంటే అన్ని ఎక్కువ వేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. 4-5 ఆమ్లెట్లు లాగా వేసేసుకొని మంచికి సరిపడా. ఇప్పుడు ఇందులో ఎగ్స్ కొట్టేస్తున్నాను. ఫోర్ ఎగ్స్ కొట్టేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. కిలో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడి చేసుకుందాం. కారము, ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. చట్నీ చేశాను కదా, రేపు ఎప్పుడైనా పెడతానండి పోస్ట్. అందులో చూసి మీరు అలా చేసుకొని అన్నంలో కలుపుకొని ఆమ్లెట్ నంచుకొని తినండి. అసలు మీకు ఇంక స్వర్గం ఎక్కడో ఉండదండి, అంత బాగుంటుంది అనమాట. తిని చెప్పండి నాకు ఎలా ఉందనేది. చాలా బాగుంది. అసలు నాన్ వెజ్ ఎందుకు పనికి వస్తుందండి? నాన్ వెజ్ ఏ మూలకి పనికి రావు, అసలు ఇలాంటివే బాగుంటాయి. అసలు ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు వెరైటీ అన్నాను కదా, చూడండి. ఇందులో శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, జాగ్రత్తగా చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఇవి మొత్తం వేగకూడదండి, 3/4 వంతు వేగాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది 3/4 వంతు వేగిపోయినాయి. వేస్తున్నాను ఇందులో ఆమ్లెట్. ఇలా వేసుకున్నాం కదా, మూత పెట్టేద్దాము. బాగా కాలనిద్దాం. సిమ్లోనే కాలనివ్వాలండి. సిమ్లో కాలనిద్దాం. ఆమ్లెట్ కాలిందేమో చూద్దామండి.
చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినేయచ్చండి ఇవి. ఈ పప్పులు ఉన్నాయి కదా, చక్కగా మనం తినేటప్పుడు కరకరలా ఆడతాయి పప్పులు. నాకు 4 గుడ్లకి 2 ఆమ్లెట్లు అవుతుందండి. అదొక ఆమ్లెట్, ఇంకొకటి ఉంది ఇదిగో. 2 మనుషులకి ఫుల్గా సరిపోతుంది అది. ఇది కాలిందండి ఆమ్లెట్, వేరే తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇంకోటి కూడా వేసేసుకుందాం. ఏంటి ఫస్ట్ దానికి పప్పులు వేసి దీనికి వేయలేదని చూస్తున్నారా? వేస్తే ఎలా ఉంటుందో, పప్పులు వేయకుండా ఎలా ఉంటుందో మీకు 2 వెరైటీలు చూపించాలని ఇలా వేశాను. 2 మీరు అలా వేసుకొని చూడండి. ఒకదానికి వేసాను, ఒకదానికి వేయలే. రెండింటికి డిఫరెన్స్ మీరు చూసుకోండి. మీకు చూపిద్దామని నేను అలా వేశాను. మూత పెట్టేస్తున్నాను. ఇది కూడా కాలనిద్దాం కొంచెం. ఇది కూడా కాలిందేమో చూద్దాం. ఇది బ్రేక్ఫాస్ట్గానైనా సరే ఇలా 2 గుడ్లు వేసుకొని క్యారెట్, టమాటా, ఉల్లిపాయ అన్నీ వేసుకొని ఒక ఆమ్లెట్ తింటే మీకు పొట్ట ఫుల్ అయిపోద్దండి. అసలు హెల్దీకి హెల్దీ, పొట్ట ఫుల్. వెయిట్ చేస్తున్నాను నేను. అన్నం రెడీగా ఉంచుకున్నాను. బీట్రూట్ చట్నీ, ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటాను. ఇంకా అయిపోయిందండి ఆమ్లెట్. చూసారా మనకి 4 గుడ్లకి ఎంత ఆమ్లెట్లు వచ్చినాయో. అసలు మీరు ఒక్కటి తింటే పొట్ట ఫుల్ అండి, ఇంకంతే. నేను టేస్ట్ చేసి చెప్తానండి. ఆల్రెడీ అన్నము, ఇదిగో బీట్రూట్ చట్నీ, నెయ్యి వేసుకొని రెడీగా ఉన్నాను. ఇప్పుడు 2 ఆమ్లెట్లో నుంచి 2 ముక్కలు టేస్ట్ చేస్తాను. ఇందులో ఇది పప్పులది. చూసారు కదా వెరైటీ ఆమ్లెట్లు 2 ఎలా ఉన్నాయో. పచ్చట్లో తింటే ఎంత బాగుందో అసలు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే మంచి మంచి ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఉంటానండి, బాయ్. తింటూ ఉంటాను.